చెరువులు కుంటల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. ఆక్రమణలకు పులి స్టాప్ పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యమన్నారు. ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇళ్లు కట్టుకోవడమో, ఫామ్ హౌస్లు కట్టుకోవడమో, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాను తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదే విధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించాలి. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. చెరువులు కుంటల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. ఆక్రమణలకు పులి స్టాప్ పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యమన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ చెరువులు కుంటల కబ్జాలతోనే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైడ్రా తరహాలో వ్యవస్థను కూడా జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు ఆక్రమణలకు సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటు గత 3-4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇటు ఖమ్మంతో పాటు ములుగు, మహబూబాబాద్ లో ఇటు పెద్ద ఎత్తున కూడా వరద వచ్చింది. దీంతో చాలా చోట్ల కూడా రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి, చాలా చోట్ల ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల పర్యటన నిమిత్తం ఇటు మహబూబాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, అదేవిధంగా నిన్న ఇటు ఖమ్మంలో కూడా పర్యటించి జరిగిన నష్టాన్ని కూడా ఇటు గ్రౌండ్ లెవెల్ లో చూడడం జరిగింది. దాంతో పాటు ఇటు అధికారులతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క చెరువులు అదేవిధంగా కుంటలు కబ్జా కావడంతో ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మరి హైడ్రా తరహా వ్యవస్థను కూడా జిల్లాలకు కూడా విస్తరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేయండి. అయితే మొదటి నుంచి కూడా మనం చూస్తాం, ఇటు హైడ్రా కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆక్రమణలు, అదేవిధంగా ఇటు చెరువులు కబ్జా గురైనటువంటి కానీ ఇటు ఎఫ్టీవెల్ లో అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మాణించినటువంటి అవినీతి అక్రమ కట్టడాలపై కూడా ఇటు హైడ్రా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఉందో నష్టపరిహారానికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో మరి
ప్రకృతి వైపరీత్యాలను కూడా ఇటు చెరువులు కుంటలు కబ్జాతోనే జరుగుతున్నాయి కాబట్టి మరి హైడ్రా తరహా వ్యవస్థను కూడా జిల్లాలన్నిటి కూడా విస్తరిస్తామని కూడా చెప్పారు. మరి ఎక్కడికెక్కడ కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టాలని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగినట్టు కూడా అధికారులు కూడా లెక్కలు తెలిసారు. దాదాపు 27 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు కూడా అధికారులు అప్రమత్తంగా వివరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే కొంతవరకు ప్రాణ నష్టం జరగడం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు జిల్లాలు కూడా మెయిన్ గా ఇటు మహబూబాబాద్ జిల్లాలో 4 చనిపోయారు. అందులో 2 జిల్లా వాసులు, మరో 2 ఖమ్మం జిల్లా వాసులు ఉండడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారణ కూడా వ్యక్తం చేశారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 30,000 ఎకరాలు కూడా పంట నష్టం జరిగింది. దాదాపు 680 మందిని పురవాస కేంద్రం కూడా కల్పించామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు సీతారామ తాండలో ఎక్కువగా వరద సమయంలోనే ప్రజలకు ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి అక్కడ యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు కూడా చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున కూడా పరిహారం చెల్లిస్తామని, అదేవిధంగా ఇటు ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తాండాలను ఒకే ప్రాంతానికి తరలించి ఆదర్శ కాలనీగా నిర్మిస్తామని కూడా కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇది ఇక పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి కూడా 10,000 ఆర్థిక సహాయం చేస్తామని కూడా ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం సమీక్ష సమావేశం కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా పంట నష్టాన్ని కూడా అంచనా వేయాలని కూడా, అదే మరోవైపు ఇటు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా ప్రధానికి లేఖ రాస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక వరదలతో వచ్చినటువంటి బురదను తొలగించాలని కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దోమల నివారణ కూడా చర్యలు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా స్పష్టం చేసినది. మరోవైపు నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా అధికారులు రప్పించుకోవాలని, మరి ఇంకొక 4-5 రోజుల పాటు అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇటు కూలిపోయిన విద్యుత్ లైన్లు కూడా తక్షణమే పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి గల కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీర్లపై కూడా బ్లూ బుక్ ను కూడా తయారు చేసుకోవాలని, మరి ఎక్కడికెక్కడ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని మరి పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు కూడా ఇంకా 1 వీక్ పాటు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ తరహాలో కూడా జిల్లా వ్యవస్థగా కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ తరహాలో అన్ని జిల్లాలు కూడా విస్తరిస్తాము. మరి త్వరలోనే ఇటు ఆక్రమణలు అయితే ఎవరైతే చేశారో వారిని కూడా కూల్చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తామని కూడా చెప్పారు. మరి చెరువుల ఆక్రమణపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కూడా చేపడతామని కూడా రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంగా స్పష్టం చేశారు. ఇటు చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలిపెట్టమని, మరి ఎవరైనా ఆక్రమణలకు గురి చేసినా గానీ అదేవిధంగా బఫర్ జోన్ లో, అదేవిధంగా FTO లో మాత్రం నిర్మాణాలు చేపడితే మాత్రం వాటిని వెంటనే తక్షణంగా కూల్చేసేందుకు కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఎవరిని కూడా ఉపేక్షించకుండా, మరి ఎంతటి వారినైనా కూడా ఎవరైనా ఆక్రమణలు చేసినా గానీ, మరి బఫర్ జోన్ లో గానీ ఇటు FTL పరిధిలో గానీ ఎవరైనా నిర్మాణాలు చేపడితే మాత్రం వెంటనే కూల్చే విధంగా చర్యలు కూడా చేపట్టాలని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విమర్శలు కూడా చేయడం జరిగింది. మరి ఖమ్మం మాజీ మంత్రి అక్రమాల పైన కూడా తొలగింపునకు మరి హరీష్ రావు సహకరిస్తారా అనేది కూడా మరి హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. మరి వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పరామర్శలకు వచ్చారని కూడా ఆయన స్పష్టం జరిగింది. మరోవైపు ఇటు మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కనీసం కేసీఆర్ పరామర్శించడానికి కూడా రాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు హైదరాబాద్ శివార్లో పశు వైద్యులలో ఉన్నటువంటి హత్య జరిగినప్పుడు కూడా కనీసం చూడలేదని, కనీసం మానవత్వం లేని మనిషి కేసీఆర్ కూడా ఆయన కేసీఆర్ పై కూడా ఇటు మాట్లాడడం జరిగింది. మరోవైపు ఇటు ప్రతిపక్ష ఎక్కడున్నాడో తనకు తెలియదని, మరి కనీసం మరి ఇప్పటికే ఫామ్ హౌస్ ను వీడి మరి ఈ యొక్క సహాయక చర్యలో భాగంగా మరి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు గాని, బీఆర్ఎస్ సంబంధించిన ప్రతిపక్ష నేతలు గాని మరి బయటకు వచ్చి మరి బాధితులకు సహాయం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి మొత్తానికైతే మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన కూడా కొద్దిసేపటికైతే ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కూడా బయలుదేరడం జరిగింది. అయితే 2 రోజుల పాటు ఇటు ఖమ్మం, అదేవిధంగా ఈ రోజు మహబూబాబాద్ లో కూడా మరి పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను, అదేవిధంగా పలు చోట్ల కూడా రోడ్లు కూడా తెగిపోయాయి. దానికి సంబంధించి కూడా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు కూడా చేపట్టాలి. మరి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగకుండా
చర్యలు చేపట్టాలి. మరోవైపు మరో 2 రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో మరి అధికార యంత్రం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో 1 వీక్ కూడా ఎవరు కూడా లీవులు పెట్టకుండా ఎక్కడికెక్కడ సహాయక చర్యల్లో పాల్గొని మరి పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైడ్రా లెవెల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా హైడ్రా తరహా వ్యవస్థను కూడా తీసుకొస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ సతీష్.